144 సంవత్సరాలకి అంటే 144 ఇయర్స్కి ఒక్కసారి జరిగేదే ఈ మహాకుంభమేళ. ఎందరో అఘోరాలు, ఎందరో నాగ సాధువులు, కోట్ల మంది జనాలు, 44 రోజుల పాటు జరిగే పుణ్యస్నానాలు, ప్రపంచంలోనే భూమి మీద చేసే అతిపెద్ద వేడుక మరియు అతిపెద్ద పండుగ ఈ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ 2025లో రావడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతుల నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అదే ఈ మహాకుంభమేళ 2025. ఈ మహాకుంభమేళ జరగడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అదేంటంటే మత్స్య పురాణంలోని సాగర మదనం కథ ప్రకారం దాదాపు 12 ఏళ్ల పాటు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య అమృతం కోసం అయితే యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో అమృత కలశంలో నుంచి కొన్ని చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాలలో పడ్డాయి. ఆ 4 ప్రదేశాలు ఏంటంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారం ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరిగేదే సాధారణ కుంభమేళ. ప్రతి 6 ఇయర్స్కి ఒకసారి జరిగేదే అర్ధ కుంభమేళ. అర్ధ కుంభమేళ హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి జరిగేదే పూర్ణ కుంభమేళ. పూర్ణ కుంభమేళ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక అంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చేదే ఈ మహాకుంభమేళ. ఈ కుంభమేళాని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 40 కోట్ల మంది జనాభా సంఖ్యకి నిర్వహిస్తే దాదాపు 60 కోట్ల మంది జనాభా సంఖ్య ఈ మహాకుంభమేళకు అయితే వచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఇది మన చరిత్రలో నిలిచిపోయే విషయం. అందులో మనందరం ఉండడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. 44 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళ దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయం అయితే జనరేట్ చేసింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా. ఈ మహాకుంభమేళానికి ఎటువంటి పేద ధనిక భేదాలు లేకుండా ఎంతోమంది సినిమా యాక్టర్స్, కోట్ల మంది జనాలు, పొలిటీషియన్స్ వచ్చి పుణ్యస్నానాలు అయితే చేశారు. ఇలా మహాకుంభమేళ 2025 ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున మహాకుంభమేళ అయితే ముగిసింది. మన నెక్స్ట్ కుంభమేళ 2027లో మహారాష్ట్ర నాసిక్లో జరుగుతుంది. మహారాష్ట్ర నాసిక్ అంటే శివుని జ్యోతిర్లింగాలలో ఒకటైన త్ర్యంబకేశ్వరునికి 40 కిలోమీటర్ దూరంలో నాసిక్లో ఈ కుంభమేళను నిర్వహిస్తున్నారు. దీనికోసం మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ సిద్ధమైపోతుంది. కుంభమేళ కోసం ఆల్రెడీ మొదటి సమావేశం కూడా జరిగిపోయింది. ఇలా కుంభమేళాలు ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్లలో జరుగుతాయి. సాధారణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అని రకరకాలుగా కుంభమేళాలు ఈ 4 ప్రదేశాలలో జరుగుతాయి. మనం మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ నుండి సుమారు 2 గంటల 50 నిమిషాల దూరంలో వారణాసి, కాశీ విశ్వనాథ ఆలయం, గంగానదిని దర్శించుకోవచ్చు. అదే ప్రయాగ్రాజ్ నుండి సుమారు 3 గంటల దూరంలో అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలమైన శ్రీరాముని కూడా దర్శించుకోవచ్చు. ప్రయాగ్రాజ్ నుండి సుమారు 2 గంటల దూరంలో చిత్రకూట్ అనే ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. ఇవే కాకుండా వింధ్యాచల్, కౌశాంబి, అహ్లాబాద్ ఫోర్ట్ ఇలా రకరకాల ప్లేసెస్ని కూడా మనము ప్రయాగ్రాజ్లో చూడొచ్చు. మహాకుంభమేళానికి మా ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎప్పుడు చూడలేనంత ట్రాఫిక్ అయినా కూడా సేఫ్గా వెళ్ళి పుణ్యస్నానం చేసుకొని పాజిటివ్నెస్ అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. इधर एक राइट साइड, इधर इधर भाई फोन में देखो, इधर भाई भाई इधर देखो, भाई भाई देखो इधर, हाय बोलो, हाय गाइस बोल, बोलो हाय गाइस बोलो, हाय गाइस प्लीज प्लीज बोलो, सब्सक्राइब लाइक शेयर, सब्सक्राइब बोलो, सब्सक्राइब